ప్రేమలో ఇలాంటి దెబ్బలన్నీ కామన్ రమయ్య. ఆ మాత్రంకి ఎవరైనా ఎడుస్తారా? చూడు బంటి, ప్రేమ అనేది మందు లాంటిది. మత్తులో ఉన్నంతసేపు హ్యాపీగా ఉంటుంది. వన్స్ మత్తు దిగిపోయిందా భరించలేని బాధ. అలా అంత ఆకుండా ఉంటావా? ఇడియా అబ్బా రే, వస్తున్నా నాగరా. సారీ, నేను మర్చిపోయాను. రే ఏంట్రా నువ్వు అసలకే చీకటిగా ఉందంటే దాగుడు మూతలు ఆడుతున్నావు? దరిద్రంతో రిలేషన్షిప్లో ఉన్నానేమో అనిపిస్తుందిరా. రే ప్లే బాయ్, నా చిన్నప్పటి నుంచి ఇప్పటి వరకు నేను హ్యాపీగా ఉన్నదంటే అది నిన్నేరా. కానీ ఆ హ్యాపీనెస్ ఒక్కరోజు కూడా లేకుండా నిన్ననే వెళ్ళిపోయిందిరా. అదిగో అక్కడే నేను వెన్ని మా ఫ్యూచర్ గురించి మాట్లాడుకున్నావురా. ఇప్పుడు ఆ ఫ్యూచర్ లేదు, వెన్నీ లేదు. నువ్వు ఇప్పుడు ఇలా ఏడిసినంత మాత్రం అవన్నీ వచ్చేస్తుందా చెప్పు? మరి ఏం చెయ్యాలరా? అడిగా బాగుంది. లేపుకెళ్ళిపో. నీలాంటి నాయాల వాళ్ళేరా ఆటో డ్రైవర్లు అందరినీ రేపిస్టులు అంటున్నారు. ఏంటి? అవును, ప్రపంచంలో ఉన్న ఆడవాళ్ళందరినీ మీ ఆటో డ్రైవర్లే కదా లేపుకెళ్ళిపోయింది. మరి మా మామ శ్రీనివాస్ గాడు ఆ మాట అనేరా కొట్టాడు కొట్టాడు. అడిగి ఓ జయం, ఓ దిల్లు, ఓ సూర్యవంశం సినిమా చూపించే. సూర్యవంశం కట్టేసి గుద్దేతను. ఈ సినిమాలన్నిట్లో ఒకటే కామన్ పాయింట్, హీరో ఏమో పూరు, హీరోయిన్ రిచ్. వాళ్ళిద్దరు లేచిపోతారు. ఆడు సైకిల్ డ్రైవరా, ఆటో డ్రైవరా, క్యాబ్ డ్రైవరా అని చూడరు. నువ్వు చెప్పింది కరెక్టే, కానీ ఆ అమ్మాయి ఒప్పుకోవాలిగా. అమ్మాయి మనసు పూర్తిగా అబ్బాయిని ప్రేమించిందంటే ఎంత దూరం రావడానికైనా సిద్ధపడిపోతారు. మనం మోటివేషన్ క్లాసులు స్టార్ట్ చేయాలి. అదిగో ఫోన్ కూడా వచ్చింది. సిస్టరా బ్రో? రే బ్రో సిస్టర్ అని చెప్పి మా ఇద్దరికి రిలేషన్ కలపకరా. ట్రెండ్ ఫాలో అవ్వా. ఓ బ్రో, బీడీ ఉందా? బీడీ లేదా? చూసావా ఆడు ముసలోడు, ఆయన బ్రో అన్నందుకు ఆడని ఫీల్ అయ్యాడా? హలో బావా, మనం లేచిపోదాం. ఏంటి లేచిపోదామా అంటున్నా. ఏంటి ఆ అమ్మాయి లేచిపోదాం అన్నదా? ఆ అమ్మాయి అమాయకురాలనుకున్నాం కదరా. ఏంటి? అదేరా, అసలు కన్న తండ్రి అంత బాగా చూసుకుంటున్నాడు. అలాంటోడి కోసం అమ్మాయి లేచి వచ్చేస్తుందా? మావా, కన్న తండ్రి ప్రేమనే కాదన్నదంటే ఆ అమ్మాయి ఇంట్లో వాళ్ళ విషయంలో అది అట్టే ఉండొచ్చు కదా. వాళ్ళ ఇంట్లో వాళ్ళ దగ్గర పొందలేని ప్రేమ నా దగ్గర పొందుండొచ్చేమో. ఇలా ఎందుకు ఆలోచించరు?